హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలయ యాత్ర. ఈరోజు నేను మీ ముందరికి మన కాంచీపురంలో ఉన్న తిరుక్కాలిమేడులోని సత్యనాదీశ్వరర్ అనే శివాలయాన్ని అయితే దర్శించబోతున్నాం అన్నమాట. మనం ఈ యొక్క రోజు ఈ యొక్క ఆలయము మనం స్టార్ట్ చేసిన 276 పాదల్పెట్ర శివాలయాలలో ఈ యొక్క ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలోని శివలింగాన్ని నవగ్రహాలలో ఒకరైన బుధుడు అలాగే దేవతల రాజైన ఇంద్రుడు ఆ ఒక పరమేశ్వరుని అయితే పూజించారనమాట. అంతేకాకుండా ఈ యొక్క ఆలయంలోని శివలింగం అయితే స్వయంభుగా వెలిసింది. ఇందులో అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఈ ఆలయంలోని శివలింగం వచ్చి మనకి లైటిష్ బేబీ పింక్ కలర్లో అయితే ఉంటుందన్నమాట. నేను ఫస్ట్ టైం ఆ కలర్లో ఉన్న శివలింగాన్ని అయితే చూడబోతున్నాము. ఇప్పుడు మనం ఆ ఆలయం వద్దకు వెళ్ళి ఆ ఆలయం తాలూకా పూర్తి చరిత్రను అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఇప్పుడు ఆలయం వద్దకు అయితే వెళ్దాం. ఈ ఆలయం యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 7 నుండి మధ్యాహ్నం 11 వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి రాత్రి 7 వరకు. రండి ఇప్పుడు మనం ఈ ఆలయం లోపలికైతే వెళ్దాం. ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణాన్ని అయితే తెలుసుకుందాం. పూర్వం ఒకసారి చంద్రుడు తన గురువు అయిన బృహస్పతి యొక్క భార్య అయిన తారను వివాహం అయితే చేసుకోవాలనుకుంటారనమాట. అప్పుడు ఒక కారణం చేత చంద్రుడు మహావిష్ణువుకైతే యజ్ఞాన్ని అయితే చేపడతారు. ఆ ఒక యజ్ఞానికి తన గురువు బృహస్పతిని అలాగే తన గురువు భార్య అయిన తారనైతే ఆహ్వానిస్తారనమాట. అప్పుడు తార చంద్రుడి యొక్క అందానికైతే ఆకర్షితురాలైతే అవుతుంది. అలా చంద్రుడు అలాగే తార వాళ్ళిద్దరి కలయికకు బుధుడైతే జన్మిస్తారు. అలా బుధుడు తానుకి వయసు వచ్చిన తర్వాత తాను యొక్క పుట్టుక గురించి తెలుసుకొని ఎంతో బాధపడతారనమాట. అప్పుడు బుధుడు ఏం చేస్తారంటే పరమేశ్వరునికైతే తపస్సు చేయాలనుకుంటారు. అలా అనుకున్న బుధుడు ఈ యొక్క ప్రదేశానికి వచ్చి ఆ పరమేశ్వరుడికి ఎంతో కఠోరమైన తపస్సును చేయగా బుధుడి యొక్క తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఈ యొక్క ప్రదేశానికి వచ్చి బుధుడిని ఏ కోరిక కావాలో కోరుకు అనగా బుధుడు వచ్చేసి తాను గ్రహాలలో ఒక గ్రహంగా ఉండాలని అయితే కోరుతారు. అప్పుడు బుధుడి యొక్క కోరిక మేరకు పరమేశ్వరుడు ఆ ఒక నవగ్రహాలలో ఒక గ్రహంగా బుధుడినైతే నియమిస్తాడనమాట. ఈ ఆలయం తాలూకా మరొక స్థల పురాణం ప్రకారం దేవతల రాజైన ఇంద్రుడు గౌతమ మహర్షి యొక్క భార్య అయిన అహల్య యొక్క అందానికైతే ఆకర్షితుడవుతారనమాట. అలా ఒకసారి ఆ ఒక ఋషి పొద్దున్నే నిద్ర లేవడం కోసం ఇంద్రుడు ఒక కోడి రూపాన్ని అయితే తీసుకుంటారు. అలా కోడి రూపాన్ని తీసుకొని ఇంద్రుడు అరవగా ఆ ఒక గౌతమ మహర్షి తెల్లవారిందని అనుకొని స్నానం చేయడం కోసం నది వద్దకైతే వెళ్తారనమాట. అప్పుడు ఇంట్లో అహల్య ఒకటే ఉండేది చూసి గమనించిన ఇంద్రుడు అహల్య వద్దకైతే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత నదిలో స్నానం చేస్తున్న గౌతమ మహర్షికి అయితే ఏదో సందేహం అయితే వేస్తుందన్నమాట. అప్పుడు నది నుండి ఇంటికి తిరిగి రాగా ఇంద్రుడు ఒక పిల్లి రూపాన్ని ధరించి ఇంటి నుండి బయటికి వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు గౌతమ మహర్షి ఆ ఒక పిల్లి ఇంద్రుడే అని గమనించి ఆ ఒక ఇంద్రుడికైతే తనకి ఒళ్ళంతా కళ్ళు వచ్చే విధంగా ఒక శాపాన్ని అయితే విధిస్తారనమాట. తన శాప విమోచనం కోసం ఎన్నో ప్రదేశాలు తిరిగిన ఇంద్రుడు చివరికి ఈ ప్రదేశానికి వచ్చి పరమేశ్వరుడికి తపస్సు చేయగా తనకి ఆ ఒక శాపం నుండి విముక్తి అయితే కలుగుతుంది. ఈ యొక్క తిరుక్కాలిమేడులో ఉన్న ఈ యొక్క పరమేశ్వరుణ్ణి సత్యనాదేశ్వరర్ అని అయితే పిలుస్తారండి. ఇక్కడ స్వామివారి లింగం వచ్చేసి స్వయంభుగా అయితే ఉద్భవించిందనమాట. ఈ యొక్క ఆలయంలోని లింగము వేరెక్కడా లేని విధంగా గులాబీ రంగులో అయితే ఉంటుందన్నమాట. శివలింగము చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఇప్పటి వరకు ఏ ఒక్క శివాలయాలలో కానీ ఇటువంటి శివలింగాన్ని అయితే చూడలేదన్నమాట. స్వామివారికి కూడా ఇక్కడ రోజువారి పూజలను అయితే నిర్వహిస్తారు. అంతేకాకుండా బుధవారం రోజున ఇక్కడ స్వామివారిని దర్శిస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. మహాశివరాత్రి రోజున అలాగే ప్రదోష కాలంలో స్వామివారికి పూజలను అయితే ఘనంగా నిర్వహిస్తారు. అలాగే మనకి ఇక్కడ పార్వతీదేవి అమ్మవారిని భ్రమరాంబికగా పూజిస్తారనమాట. ఈ యొక్క ఆలయంలో మనకి అమ్మవారికి ప్రత్యేకంగా మందిరం అయితే ఉండదు. అలాగే ఈ యొక్క తిరుక్కాలిమేడులోని సత్యనాదీశ్వర స్వామి వారిని 63 మంది నాయనార్లలో ఒకరైన తిరుజ్ఞాన సంబంధ వారి యొక్క తెవ్వారంలో స్వామివారిని కీర్తిస్తూ శ్లోకాలను అయితే రచించారనమాట. ఇందుచేతే 63 మంది నాయనార్లచే గొప్పగా కీర్తింపబడిన 276 పాదల్పెట్ర శివాలయాలలో ఈ యొక్క ఆలయం కూడా ఒకటిగా అయితే నిలిచింది.
అలాగే ఈ యొక్క 276 పాదలపెట్ట శివాలయాలలో మనము ఈ వీడియో కాకుండా 9 శివాలయాలను అయితే దర్శించాము. ఆ వీడియోస్ అన్ని మనకి మన ఛానల్ ప్లేలిస్ట్ లో పాదలపెట్ట స్థలం అనే ఒక సిరీస్ ఉంటుంది, అందులో ఉన్నాయి, చెక్ చేయండి. ఈ ఆలయంలో మనకి బుధుడు పరమేశ్వరుని పూజించినందున ఈ యొక్క ఆలయంలోనే మనకి బుధుడి యొక్క ఉపాలయం కూడా మనం చూడవచ్చండి. సాధారణంగా ఏ శివాలయాలలోనైనా దక్షిణామూర్తి 4 మంది శిష్యులతో అయితే కనిపిస్తారు. కాకపోతే ఈ యొక్క ఆలయంలో 7 మంది శిష్యులతో అయితే దక్షిణామూర్తి వారు మనకి దర్శనాన్ని అయితే ఇస్తారు. ఇది ఈ ఆలయం తాలూకా ప్రత్యేకతను అయితే చెప్పుకోవచ్చు. ఈ ఆలయం తాలూకా నిర్మాణ చరిత్ర విషయానికి వస్తే ఈ యొక్క ఆలయాన్ని 6 నుండి 9వ శతాబ్దపు మధ్యలో పల్లవ రాజులైతే ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించారనమాట. మీరు చూడొచ్చు, ఈ యొక్క ఆలయంకి ఎంటర్ అవ్వంగానే మనకి మొదట ఈ ఆలయం తాలూకా బలిపీఠం ఉంటుంది. అలాగే మనకి ధ్వజస్తంభం కూడా కనిపిస్తుంది అనమాట. ధ్వజస్తంభానికి ముందరే మనకి ఒక చిన్న మండపంలో నందీశ్వరుని యొక్క విగ్రహం అయితే ఉంటుందన్నమాట. మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఇక్కడ నంది యొక్క విగ్రహం ఉందో, చాలా చాలా అద్భుతంగా చూడముచ్చటగా అయితే ఉంటుందన్నమాట. నంది విగ్రహానికి నేరుగానే మనకి ఈ ఆలయం తాలూకా ప్రధాన గోపురం అయితే కనిపిస్తుంది. ఇది దాదాపు 3 అంతస్తుల గోపురం అన్నమాట. ఈ యొక్క గోపురంపై మనం అనేక శిల్పాలను అయితే చూడొచ్చు. ఈ గోపురం దాటి మనకు ముందరికి రాగానే మనకి ఒక మండపం, అర్ధ మండపము, అలాగే గర్భాలయాన్ని అయితే చూడవచ్చు. అలా 6 నుండి 9వ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించిన తర్వాత చోళరాజుల యొక్క పరిపాలనలో ఈ యొక్క ఆలయం అయితే ఇంకా అభివృద్ధి అయితే చెందిందనమాట. ఈ ఆలయాన్ని కొంత భాగం చోళులు కూడా పునర్నిర్మించారని అయితే మనకి ఈ ఆలయం తాలూకా చరిత్ర అయితే చెబుతోంది. ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ యొక్క ఆలయము ప్రస్తుతం కొంచెం దీన స్థితిలో ఉందనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ యొక్క ఆలయం తాలూకా మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ అన్నమాట. మీరే చూసుంటారు, ఈ ఆలయానికి పెయింట్ కొట్టే దగ్గర దగ్గర 3-4 సంవత్సరాల పైనే అయి ఉంటుంది. అందుకే సగానికి సగం పెయింట్ లేసిపోవడం వల్ల ఈ యొక్క ఆలయం తాలూకా అందం కూడా దెబ్బతినింది. అలాగే ఇంత చరిత్ర కలిగి ఉన్న ఈ యొక్క ఆలయానికి భక్తుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండడం మరింత బాధనైతే కలిగిస్తోందన్నమాట. అలాగే ఈ యొక్క ఆలయాన్ని తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించిన దేవాదాయ ధర్మాదాయ సంస్థ వారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయాన్ని తీసుకొని వారు ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేస్తారని నా యొక్క నమ్మకం, అలాగే నా యొక్క విన్నపం. ఇదండి ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణం, అలాగే నిర్మాణ చరిత్ర. ఇదండి ఇవాళ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఐ హోప్ ఈ ఆలయం తాలూకా పూర్తి చరిత్ర మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్స్లో తెలియజేయండి, నేను మీకు పక్కా రిప్లై ఇస్తా. అలాగే ఈ వీడియోకి ముందు మన మధురై సిరీస్ని అయితే చేయడం జరిగిందండి. అందులో దాదాపు 9 పురాతనమైన ఆలయాలు, అలాగే మధురై యొక్క ప్యాలెస్ని కూడా మనము ఆ ఒక సిరీస్లో అయితే చూపించడం జరిగింది. ఆ వీడియోస్ తాలూకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో, అలాగే మన ఛానల్ ప్లేలిస్ట్లో మీకు మధురై సిరీస్ అని ఉంటుంది, అందులో చెక్ చేస్తే మీకు ఆ వీడియోస్ అయితే దొరుకుతాయి. తప్పకుండా చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది, మీకు నచ్చుతుందని కూడా నేను ఆశిస్తున్నా. అలాగే ఈ వీడియోకు ముందు మనం కాంచీపురంలో ఉన్న దీపప్రకాశ పెరుమాళ్ ఆలయము, అలాగే పాండవ దూతర్ ఆలయాన్ని కూడా వీడియోస్గా చేసి పెట్టాము. ఈ 2 ఆలయాలు మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాలలో ఒకటి. ఆ వీడియో తాలూకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. మరొక మంచి ఆలయం వీడియోతో మీ ముందరకు వస్తా. అంతవరకు మీ శివవరప్రసాద్ సైనింగ్ ఆఫ్.